सहज मोहन की एक स्पेशलिटी है। उसपे कुछ सीक्रेट भी नहीं है। जो भी प्रश्न अपने हृदय में సహజ మార్గ ప్రత్యేకత ఏమిటి? అది రహస్యం కాదు. మన మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకి, మనలో నెలకొనే అయోమయం కానీ, సమస్యలకు కానీ సమాధానం మన హృదయం నుంచే లభిస్తుంది. आप किसी को भी पूछो, माँ-बाप से पूछो या अपने फ्रेंड लोगों से पूछो। మీరు మీ సమస్యకు సమాధానం కోసం మీ తల్లిదండ్రులను గానీ, బంధుమిత్రులని గానీ, పండితులను గానీ లేదా మీ గురువును గానీ ఇలా ఎవరిని సంప్రదించినా కూడా తుదకి మీ హృదయమే ఏది సరైంది అనేది నిర్ణయిస్తుంది. సహజ మార్గం నేరుగా హృదయం మీదనే పనిచేస్తుంది. जैसे-जैसे हृदय की पवित्रता, शुद्धता बढ़ती जाती है, హృదయంలో స్వచ్ఛత, పవిత్రత మెరుగుపడే కొలది అది స్పష్టమైన సూచనలు ఇస్తుంది. అశుద్ధ హృదయం నుంచి కూడా నేరుగా నిజమైన సూచనే లభిస్తుంది. ఎంత ఎక్కువ మలిన హృదయం అయినా సరే. దుర్యోధనుడి స్థితిని చూడండి. అతనికి తను చేయవలసింది ఏమిటనేది తెలుసు. కానీ ఆ పని చేయడానికి తగినంత ధైర్యం అతని దగ్గర లేకపోయింది. మన స్థితి కూడా ఇలాంటిదే. ఏం చెయ్యాలనేది మనకు కూడా తెలుసు. అందరూ ఏం చేయాలో చెప్తారు. హృదయం కూడా ఇలా చెయ్యి అని చెప్తుంది. అయితే ఆ పని చేసే ధైర్యం మనకు ఉండదు. మనకు లేని ఈ ధైర్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి? तो ध्यान में से एक तरह की हिम्मत आ जाती है कि मुझसे नहीं हो पाएगा, लेकिन मेरे साथ ईश्वर तो है। ధ్యానం వలన మనకు ఒక విధమైన ధైర్యం లభిస్తుంది. నా వల్ల కాకపోయినా నాకు తోడు భగవంతుడు ఉన్నాడని, నా హృదయ సందేశాన్ని అనుసరించడం మంచిదని, ఆయన కృప వలన అది సఫలీకృతం అవుతుంది అని. మీకు మీపై అంత విశ్వాసం లేకపోయినా భగవంతునిపై ఇంత మాత్రం విశ్వాసం ఉంచండి చాలు. आपने मुझे मेरे हृदय में इतना आभास करवाया है। భగవంతుడా, మీరు నాలో కొలువై ఉండి సదా నాలో స్ఫూర్తిని నింపారు. ఇందులో ఏదో నిగూఢమైనది దాగి ఉంది.